సరి చేసుకోవడానికి వచ్చామండి ఇక్కడికి భూమి మీద. ఎంజాయ్ చేయడానికి ఏం రాలా. పెద్ద మేడ కట్టేసి అన్ని ఏసీలు గీసీలు పెట్టేసుకుని పాపం హాయిగా ఏసేసి పడుకుందాం అనుకుంటున్నాడు. పడుకోవడానికి ఏమి ఉండదండి. ఎవడు హాయిగా పడుకోగలుగుతున్నాడు చెప్పండి. అన్ని పాఠాలు నేర్చుకుంటే ఇక జన్మే లేదు. కొంతమంది ఏం చేస్తారు అంటే అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. ప్రారంభ జన్మల్లో, మధ్యస్థ జన్మల్లో కూడా. కానీ చివరి జన్మలోకి వచ్చిన వాళ్ళు సద్గురువు ద్వారా కూడా నేర్చుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? వాడు చెప్తున్నారంటే కరెక్టే కదా, ఆ పని చేయకూడదు, వాడి జోలికి మనం వెళ్ళకూడదు అని నేర్చుకుంటారు. కొంచెం ఆలోచించండి. ఇందులోకి వచ్చారు మీరందరూ కూడా. మరి మీలో చాలా మందికి మీ ప్రవర్తన ఎంతో మారిందా లేదా? ఎందుకు మారింది? సద్గురువు చెప్పిన దాని నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు జీవిత పాఠాలు నేర్చుకుంటారు. సరి చేసుకోకపోతే జన్మలు తీసుకుంటాడు. ఇప్పుడు అదేగా పాఠం. తోట పని ఇంకా మిగిలిపోతే ఏం చేస్తాడు? మర్నాడు కూర్చేవాలి. ఈ జన్మలో నేర్చుకోకపోతే ఏం చేస్తాడు? మీరు ఇంచక్క రాసుకుని అర్థం చేసుకుని ఆచరిస్తే కనీసం కొన్ని జన్మలు తగ్గుతాయి. అందుచేత జీవితంలో ప్రతి అనుభవము ఒక పాఠమే. నేర్చుకున్న ప్రతి పాఠము ఆత్మ ఎదుగుదలకు ఒక మార్గమే. అందుకే చాలా మంది తొందరగా ఎదగాలని ఏం చేస్తారంటే కష్టాలు ఉన్న జన్మ ఎంచుకుంటారు. కష్టాలే లేకపోతే నేర్చుకోవడం ఉండదు, ఎదగడము ఉండదు. ఎంత నేర్చుకుంటే ఆత్మ అంత ఎదుగుతుంది. పత్రిక గారు చెప్పారు కదండి, మీ జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, అవమానాలు మీ ఆత్మ ఎదుగుదలకు సోపానాలు అన్నారు. ఓ కష్టాలు వచ్చాయని బెంగెట్టుకోకల్లా అందులో ఏమి నేర్చుకుంటున్నాం అన్నది చూడండి. మీ జీవితంలో మీరు మీ అనుభవాల ద్వారా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారండి. కఠినమైన నిర్ణయం ఈ కాడి నుంచి అంటారు. పత్రి గారు చెప్పారు కదండి, భూమి అన్నది ఒక పాఠశాల. పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులంతా ఏం చేస్తారండి? పాఠాలు నేర్చుకుంటారు. అలాగే ఈ భూమి అనే పాఠశాలకి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారు? జీవిత పాఠాలు నేర్చుకుంటారు. నీ కష్టాలు నీకున్నాయి కదా, శీత కష్టాలు శీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి. ఏదవుతే ఒకటే గుర్తుపెట్టుకో, మనమంతా కూడా పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చిన వారం. ఎంజాయ్ చేయడానికి మనం రాలేదు. ఎప్పుడైనా సరే కష్టాలు లేకుండా ఉండవు. కర్మలు ఉంటే కర్మల ద్వారా వస్తాయి. పత్రి గారు మా ఇద్దరి విషయంలో ఏం చెప్పారంటే, మీ ఇద్దరికి కర్మలు లేవయ్యా అన్నాడు. కర్మలు అంటే లేవు, కష్టాలు లేకుండా ఉన్నాయా? ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ జన్మలో నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవడమే కాదు, తెలివైన వాడు ఉంటే సద్గురువుని ఆశ్రయించి ఆ జన్మలోనే ఇంకా ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. ఎంత నేర్చుకుంటే అన్ని జన్మలు అనుభవించి తగ్గించుకోవడం కాదు, సద్గురువు ద్వారా నేర్చుకుని తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, పత్రి గారు మా ఇద్దరి విషయంలో ఏమని చెప్పారు? ఇద్దరికి కర్మలు లేవయ్యా అన్నాడు. కర్మలు లేవు కానీ కష్టాలు మటుకు ఉన్నాయి. ఈ కష్టాలు అనుకుంటే కష్టాలు, లేకపోతే కష్టాలు కూడా ఆనందాలే. చెప్పుకోండి, జ్ఞానం పెరిగితే.